సదృశ్యం దైవం శ్రీగురు సదృశ్యం పితః గురుర్జ్ఞానం సమం కర్మ నాస్తి నాస్తి మహితరే. దైవము కానీ తండ్రి కానీ గురువుతో సమానములు గారు. గురుజ్ఞానంతో సమానమైన సత్కర్మయును ఈ భూమండలం నందు లేదు. ఎందుకంటే మానవునికి అనేక విధముల కర్మ నిర్మాణం చేసినారు. ముళ్ళుతోనే ముళ్ళు తీయాలన్నట్లు కర్మతోనే కర్మనాశనం చేయాలనేటువంటి పద్ధతితో ప్రతి జీవి కర్మ వల్లనే సృష్టి జరుగుతుంది. కాబట్టి కర్మమున బుట్టు జంతువు, కర్మమున వృద్ధి పొందు, కర్మమున జడు, కర్మమే జనులకు దైవము, కర్మమే సుఖ దుఃఖాల కల్లా కారణము అని చెప్పి మరి అటువంటి కర్మనాశనానికి కొరకై కొన్ని సత్కర్మలు నిర్ణయించినారు. భూమండలంలో ఎన్ని విధములైన సత్కర్మలు ఉండినప్పటికైనా కూడా గురుధ్యానంతో సమానమైన సత్కర్మము ఇంకొకటి లేదు. గురు ధ్యానముతో సమానమైన సత్కర్మనే లేదు. ఎన్ని కర్మలు చేసినా, ఎన్ని జపతపాలు, ఉపవాసం, వ్రత నియమములు ఎన్ని విధములు చేసినప్పటికైనా గురు ధ్యానముతో సమానమైనటువంటివి కావు అని నిర్ణయం చేసినారు. భూమండలం అందే లేదన్నారు. గురు ధ్యానం కంటే సమానమైనటువంటి కర్మ భూమండలంలోనే లేదు అని సిద్ధాంతీకరించినారు. ఇందులో మొదటి శ్లోకంలో దైవము, తండ్రి, బంధువులు, ప్రభువు లేక ఈశ్వరుడు, చివరకు పరమపదము కూడా గురుని యొక్క నామముతో సమానములు కావు అనుటలో గురునామమునకు ఉత్కృష్టత చెప్పబడినది. అన్నిటికంటే గొప్పది గురునామము అన్నారు. ఎందుకంటే నామము అంటే ఒక పేరు, అది శబ్దార్థంలోనే చేరిపోతుంది. నామము తర్వాత వచ్చేది రూపము, రూపనామ తర్వాత వచ్చేది క్రియ, ఆ తర్వాత వచ్చేది నటన. నామ, రూప, క్రియ, నటన, స్తోమత అని 5 రకాలుగా ఆ పరమాత్మకి చెప్పబడినటువంటివి. ఆ పరమాత్మను తెలుసుకోవాలంటే అతనికి ఏమి నామము అనేటువంటి దానికి సార్వజనికులు తెలిసేటట్లు అతని నామం ఓంకారము అన్నారు. నేను ఓంకార స్వరూపులని అని కూడా మీరు టీవీలో వింటారు. నా స్వరూపము ఓంకారము, నా నామము ఓంకారము. ఓంకారం అంటే ఏమైనటువంటి దాన్ని విశేషంగా విమర్శన చేస్తుంటే అకారములు, ఉకారములు, మకారములు 3 ఒక్క వస్తువులు కూడితే ఓంకారం అవుతుంది. కానీ ఒట్టి ఓంకారము లేదు. ఇంకా ముందరికి పోయి పరిపూర్ణులు ఓంకారమునకు అర్ధమాత్రకమైనటువంటి ఒకటి ఉంది కాబట్టి ఆ అర్ధమాత్రకు చేరితేనే ఓంకారం అవుతుంది అన్నారు. దానికి ఈ ఓంకారముకు 3 అక్షరములు అని చెప్పి ఇద్దరు చెప్తే, ఓంకారంకు 1 అక్షరం అని ఒకరు చెప్తే, 2 అక్షరములని ఒకరు చెప్తే, 3 అక్షరమని ఒకరు చెప్తే, వీళ్ళు చతురాక్షరి అని చెప్పి భగవద్ కృష్ణయ్య గారు నిర్ణయించారు. అయితే అది కూడా కాదు అని అతను కల్పన చేసినాడు. 4 అక్షరములు కూడా ఆ ఓంకారమునకు ఉండే అర్ధమాత్రకుని కలిపినప్పటికైనా కూడా సరిపోతుంది అంటే కాదు అన్నాడు. ఎందుకంటే చతురాక్షరి ఎక్కువ చెంచెదల జనులు ఎరకందున్నాదని సురతుల వరకు చున్నావి సొమ్మి తెలుసుటే మోక్షం అన్నావి సొమ్మి వన్నెలన్నీ మీరే ఉన్న వస్తువు జాడ ఎన్నడెరుగక ఎన్నో రీతులు వరకు చున్నావి సొమ్మి తెలుసుటే మోక్షం అన్నావి సొమ్మి అన్నాడు. ఈ వన్నెలన్నీ మీరి ఉండిన జాగంటే ఏమైనదని విచారం చేసి చూసినప్పుడు ఈ శబ్దము అనేటటువంటిది ధ్వన్యాత్మక రూపకంగా ఆకాశ సంబంధమైనటువంటిది అనేది మనకు తెలుస్తుంది. స్పర్శ వాయువు సంబంధించినటువంటిదని తెలుస్తుంది. రూపము అగ్నికి సంబంధించినటువంటిదని తెలుస్తుంది. రసము జలము సంబంధించినటువంటిదని, వాసన లేక గంధము కృతికి సంబంధించినటువంటిదని, ఈ పంచభూతాలకు పంచధర్మాత్రాలకు సంబంధించిన విషయం మనం తెలుసుకుంటుంది. అయితే పరమాత్మ రూపము ఈ పంచభూతాల్లో ఏ రూపం అని చెప్పాలా అంటే ఈ పంచభూతములు పుట్టకమును పుట్టినటువంటి రూపం ఏమి? ఆ రూపమును చెప్పకపోతే శబ్దం కాదా? ఎందుకంటే అది పరిణామం వచ్చినటువంటిది కాబట్టి అది నామము. ధ్వన్యాత్మక వర్ణాత్మకంగా ఆకాశం యొక్క ధ్వని రూపకంగా ఉంది కాబట్టి ఆకాశం కంటే మొదలు ఉన్నటువంటి ఆత్మకి ఆ నామం కూడా సరిపోవడం లేదు. కొన్ని రూపము అగ్నితత్వంలో 3వది.
రూపం అంటే ఏమి? ఒక ఆకారం. ఎన్ని ఆకారములు ఏర్పడతావు అన్ని వికారములు చెందేటువంటి సాధి లక్షణములు మనకు కనపడుతుంది. ఏది చెట్టు ఉంది అంటే కూడా దాని ఆకారము ఒకప్పుడు వికారం అయిపోతుంది. ఒక జంతువుకు ఒక ఆకారం ఉంది, వికారం అయిపోతుంది. ఒక మనిషి ఒక ఆకారం ఉంది, వికారం అయిపోతుంది. ఒక మోటార్ తయారైంది, ఇప్పుడు అవన్నీ ఇనుము లోహంతో తయారైనటువంటి ఒక ఆకారం అయిపోయింది, అది ఒకప్పుడు వికారం అయిపోతుంది. అసలు సృష్టిలో ఏ ఆకారం వస్తే ఆ ఆకారం అంతా వికారం అయిపోయేటటువంటిదేనా శాశ్వతమైనటువంటిదే? ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఆ రూపం ఏర్పడేదానికి సంబంధించినటువంటి వస్తువులను మనం పరిశీలన చేసి చూసినప్పుడు ఈ ధ్వన్యాత్మక రూపమైనటువంటి శబ్దమా, లేక చలనాత్మక రూపమైనటువంటి వాయువా, లేక ఆకారం ఏర్పడేటువంటి అజ్ఞాంశ రూపమైనటువంటి రూపమా, మరి వీటికి ఏర్పడేదానికి కారణమైనటువంటివి రెండు భూతాలు ఉన్నాయి. ఈ ఆకారము ఈ వికారములు చెందేదానికి రెండు భూతములు కారణమై ఉండేవి అని తెలుస్తుంది. ఏమి? మంటికి నీరేగి జంట కలియా. ఈ మంటికి నీరు అనేటటువంటిది జంట చేరిన తర్వాతనే మొలకెత్తుంది, ఒట్టి మంటలో మొలకెత్తుంది. అంటే మన్ను నీరు కూడితేనే వ్యవహారం జరుగుతుంది. అట్లనే మొట్టమొదటి ఈ వ్యవహారంలో కారణమైనటువంటి సృష్టి పరిణామంలో అంతవరకు అది కేవల భూతములు, దీనికి అరూపములు స్వరూపములు అని నిర్ణయించినారు. ఇవన్నీ మనం మాట్లాడినవి కూడా స్వరూప నిర్ణయములు. స్వరూపం అంటే ఒక ఆకారంతో కూడినటువంటి వస్తువులు. అందుకొరికే ప్రతిదానికి ఒక ఆకారం తెలియబడుతుంది. ప్రతి ఒక్క ఆకారం ఏమి అనేటువంటి దాని గురించి మనం విచారం చేస్తే చతురాకారము అన్నారు, చతుష్కోణము అన్నారు, ఎరుపు వర్ణము అన్నారు. వర్ణము, గుణము, శక్తి, బీజ, దేవత అన్నీ ఉండవు. కానీ నీకు ఏ గుణములు లేవు అన్నాడు, ఏ శక్తులు లేవు అన్నాడు, ఏ రూపములు లేవు అన్నాడు. రూపములు లేవు, నామములు లేవు. మరి క్రియ అంటే ఏమైనా పని, అది కూడా లేదు. పోయి ఏమన్నా నటన, తప్పించుకునేటటువంటిది, ఒకరికొకరికి ఏమో చేసేటటువంటిది ఏమైనా నటన ఉందంటే అది కూడా లేదు. క్రియ లేదు, నామం లేదు, రూపం లేదు, నటన లేదు. మరి ఏమైనా స్తోమత ఉంది, ఆ శాపం ఇచ్చేది ఏమైనా వరం ఇచ్చేది ఉంది అంటే పరమాత్మకి అది కూడా లేదు. ఎందుకంటే దీనికి మన భాగవతకృష్ణ కందార్థంలోనే శిష్యులకు బోధించేటప్పుడు దేవుణ్ణి నిన్ను నీ వెరగవు నీవిప్పటికెట్టివాడో కావున ఇదిగో కనుగొనవయ్యా అంటున్నాడు. తెలుసుకో, కనుకో. ఏం కనుక్కున్నాలా? నేను చెప్పేటటువంటి భావాలను నీవు గమనించి తెలుసుకో. ఏం చెప్తున్నాను నేను? నీకు తెలుసుకోలేదు ఆ దేవుని, కాబట్టి నేను తెలియజేస్తున్నాను నీకు. ఇదిగో కనుగొనవయ్యా, తెలుసుకోవయ్యా. ఏమి తెలుసుకోవాలి నువ్వు? నామ, రూప, క్రియ, నటన, స్తోమత ఆ దేవునికి లేవయ్యా అన్న. ఏ దేవుడైతే నువ్వు అంటున్నావో ఆ దేవునికి నామ, రూప, క్రియ, నటన, స్తోమత లేవు. మరి నామం ఏమిటిపోయింది? ఇదంతా అంటే ఎరుకకే ఉంది అని తెలిసింది. రూపం కూడా ఎరుకకే ఉంది అని తెలిసింది. క్రియ కూడా ఎరుకకు ఉంది అని తెలిసింది. నటన కూడా ఎరుకకు ఉంది అని తెలిసింది. అందుకే ఇది నటన సూత్రధారి అని కూడా ఎరుకకే పేరు. పరమాత్మకి ఆ సూత్రం లేదు, ఆ నటన లేదు. అయితే ఎరక పరమాత్మ ఎందుకు అనవలసి వచ్చింది, పూర్ణ పరమాత్మ ఎందుకు అనవలసి వచ్చింది అంటే విషయము అవగాహన మనకి ఈ నామరూపాల గురించి చక్కగా అర్థమైతే విషయం అర్థమైతే, లేకుంటే అర్థం కాదు. అందుకే దానిని నిరాకారము, నిర్గుణము, నిరంజనము, నిర్వికారము, నిరుపమానము, నిత్యము, సత్యము అని వర్ణనలోనే దాని పేర్లలో వచ్చేసినవి, దాని భావాలలో వచ్చేసినవి. ఆ పరిపూర్ణ భావములు ఏమంటుండరు? నిరాకారము, ఈ ఆకారం లేదు దానికి. నిర్గుణము, అది ఏ గుణములు లేవు దానికి. నిరంజనం, అది ఏ రంజనము దానికి లేదు. దుఃఖం లేదు, సుఖం లేదు. సుఖము దుఃఖము ఉంటేనే రంజనము, నిరంజనము. నిరంజనం, అది ఏమి రంజనం లేవు, ఏ సంతోషం లేవు దానికి. సంతోషం అప్పుడు లేదు, దుఃఖం కూడా లేదు అప్పుడే. క్రియ, నామం, రూపం ఉండేవాడు క్రియ లేదు దానికి.
నామం ఉంటే ఒక రూపం ఉంటుంది. ఒక పేరు పెట్టినప్పుడు అది ఏదో ఒక వస్తువు చూస్తే మనం పేరు పెడతాం. ఆ పదార్థం లేకుండా కదా నీకు పేరు రాదు. పూత పద్ధతిగా కొన్ని పేర్లు ఉన్నాయి. వస్తువుని చూసి ఇది చెట్టు అంటున్నాం. ఆ చెట్టు అనేటటువంటి దానికి ఒక ఆకారం ఉంది కాబట్టి ఫలాని చెట్టు అనేటువంటి ఒక ఆకారంకి తగిన పేరు పెడతాం. ఫలాని ఒక ఆకారం బట్టి అది గాడిది అని, కుక్క అని, నక్క అని, మనిషి అని, ఆ ఆకారం బట్టి ఆ పేరు, ఆ రూపమును బట్టి ఆ పేరు, ఆ రూపం బట్టి ఆ వస్తువు యొక్క వ్యవహారం జరుగుతుంది. అసలు ఏమీ లేనటువంటి దానికి ఏం పేరు పెట్టాల? అది ఏమి కానిటువంటిది, ఏమి లేనటువంటిది ఆ పరమాత్మ గురునామ సమం దైవం నహి పిత నచ బాంధవ, గురునామ సమం స్వామి నే దృశ్యం పరమం పదం. పరమపదం అని ఏదైతే చెప్తున్నామో అది కూడా గురునామకు సమానములు కావు. అయితే గురునామం అంటే ఏమైనటువంటి దాన్ని పరిశీలన చేస్తే గురుగీత ఎందుకు చెప్పినటువంటి నామము గురునామం అంటే ఏమేమి? ఇప్పుడు శ్రీమన్ మహావిష్ణువు కూడా గురువు అంటున్నాం. పరంపర గురువుల్లో దక్షిణామూర్తిని కూడా గురువు అంటున్నాం. నమశివాయ అనేటువంటి అతని పేరు అది విష్ణు, నారాయణ, రామ, కృష్ణ ఇవన్నీ ఒక రూపములతో కూడినటువంటి నామములు. ఇవి మంత్రములని కూడా మనం అంటున్నాము. వీటిని ధ్యానం చేసుకుంటే ఇంట్రెస్ట్ జపం చేసుకుంటుంటే అది దొరుకుతుందే. సరిపోవడం లేదు విచారం. నిర్గుణ ధ్యానము, సగుణ ధ్యానం అని రెండు విధముల ధ్యానముల గురించి కూడా భక్తుల హితార్థం కోసం బోధించినారు. సవములు కావు అనుటలో గురునామమునకు ఉత్కృష్టత చెప్పబడింది. ఏది సవము కాదు గురునామము కన్నప్పుడు ఇది గొప్పది అని మనకు తెలియబడింది. ఎట్లా అనేటువంటి విషయం మనం అర్థం చేసుకున్నాం. మంత్రోపదేశం చేసిన గురువు గారి యొక్క పేరా అంటే కాదు అన్నారు. ఎందుకు అంటే అది నీవు పెట్టుకున్నటువంటి పేరు. గురువు అనేటటువంటిది పెట్టుకున్నటువంటి పేరు కాదు, అది ప్రత్యక్షమైనటువంటిది వస్తువు. రుకారంచ గుణాతీత రుకారంచ రూపవర్జిత గుణరూప రహిత ఇది గురుతత్వ. గుణము రూపము లేనిది ఏదైతే ఉందో అది గురువు. దానికి గుకారం అని, రుకారం అని రెండు ద్వయదోషములతో కూడుకొని ఉండే పేర్లే, ఒక పేరు కాదు అది. జ్ఞానం కాదు, అజ్ఞానం కాదు, జ్ఞానాజ్ఞానంతో కూడుకునేటువంటిది. ఆ మూల పదార్థంని గ్రహించాల. ఆ శబ్దము ఏది గ్రహించవలను అంటే గురు శబ్దము యొక్క అర్థమును గురుగీత అన్యత్రత అభివర్ణింపబడినది. ఏమని? అందు నిరాకారము గురుతత్వమే నిర్దేశింపబడినది. కానీ సాకారుడైన గురువు యొక్క నామము సూచింపబడలేదు. వీళ్ళందరూ కూడా సాకారులే. మనం ఏ బ్రహ్మ అంటున్నామో, ఏ విష్ణువు అంటున్నామో, ఏ రుద్రుడు, ఏ సదాశివుడు, ఏ ఈశ్వరుడు అని అంటున్నామో వీళ్ళందరూ కూడా సాకారులు కానీ నిరాకారులు. రెండవ శ్లోకంలో గురువు అనే శబ్దమే ప్రయోగింపబడినది. అయితే ఈ శబ్దము నామమును సూచించనా లేక స్వరూపము సూచించనా అని ప్రశ్న చేస్తుండ్రు. ఈ గురు అనేటటువంటి శబ్దము అది రూపమా పేరా? ఏమైనా సూచన అవుతుంది మనకి? గురువు అనేటువంటి శబ్దము ఏమని అర్థమవుతుంది మనకి? గురువు అనేటటువంటి దాన్ని ఏదంతా చూస్తున్నాం మనం? శబ్దం చూస్తున్నామా, రూపం చూస్తున్నామా? గురువు దర్శనం అయ్యిందని, దర్శనం ఆయనే కదా అని చెప్పి తత్వాలు రాసినారు కదా. మరి అది ఏ దర్శనం? అది గురువు యొక్క రూపమా, గురువు యొక్క నామమా? మరి ఏం దర్శించినట్ల గురువుది? అందుకే బాలలో అంటాడు, గురు రూపం ఎరగలేరు, శ్రీ గురుని కరుణ పొందా గుర్తించలేరు, ఎంత మానవులేరు వారు. కానీ కరుణ పొందడానికి మాత్రం మీరు గుర్తించడం లేదు. ఎందుకు? అది గురు రూపం మీరు ఎరగలేరు కాబట్టి కరుణ ఎట్లా పొందుతారు? గురు రూపం ఎరగలేరు అంటున్నాడు. ఎరిగితే పొందడానికి సాధ్యమవుతుంది, ఎరగకుంటే సాధ్యం కాదు. అట్లనే
భగవద్గీతలో కూడా మరణ పర్యంతరం నన్ను స్మరించినటువంటి వాడు నన్నే చేరుతాడు అని చెప్పి అభయం ఇచ్చినాడు. అయితే ఇప్పుడు అతనిని మనం ఎట్ట చేరుతున్నాము అనేటువంటి దాన్ని విచారం చేసి చూస్తే అతని యొక్క ఆకారము మనం ఒక ఫోటో పెట్టుకున్నాము. 4 హస్తాల మీద గజము, త్రిశూలము, చక్రము ఏమేమో పెట్టుకునేటువంటి ఆయుధములతో పట్టుకొని తయ్యారు నిలబడి యుద్ధం పోతే ఎట్లా అని చెప్పి ఫోటో పెట్టుకున్నాము. మరి ఇప్పుడు మనం దాన్నే చూస్తున్నాం కాబట్టి అదే ఒక రూపంలో మనలో ఉంటుందే, ಬೇರೆ ఉంటుందే? అదే ఉంటుంది. మరి అదే విష్ణు అవుతుందే? అదేనా విష్ణు అందమా? ఆకారం ఇచ్చుకున్నాం మనం, శివుడేమో ఆకారం ఇచ్చుకున్నాము. ఇవన్నీ ఆకారములు కూడా తీసేసి లాస్ట్కి తన లింగం పరం శివం అనే పద్ధతిగా ఒక గుండ్రాయిలో ఉండేటువంటి ఒక లింగముని కూడా ఆకారం ఇచ్చుకున్నాం. ఎందుకంటే శిష్యునికి చెప్పేదాని కొరకు ఇవన్నీ కాదు, రూపాలు కాదని రూపంగా ఏడుతుంది అంటే ఏమి లేనటువంటి ఒక ఆకారముని లింగము అని చెప్పి ఇచ్చినారు. అయితే అది అందమా శివుడని, అదందమా గురువు అని, దాని అందమా దక్షిణామూర్తి అని. ఈ సాకార రూపకారంగానే నిరాకారానికి చేరవచ్చు. ఎట్లా పోతుంది అది? ఏ పద్ధతికి పోతుంది అది? సాకారం ద్వారానే మనం పోతున్నాము. అయితే ఎంత పొద్దు పోతున్నాం? సాకారంతో పోయింది, సాకారం ఉంటుంది కానీ నిరాకారం ఎట్లా అవుతుంది? ఇది తెలియదు మనకి. ఎందుకంటే ఏ నిరాకార వస్తువుని తెలిస్తే సాకారం ఎట్లయిందనే విషయం మనకు అర్థమవుతుంది. కానీ నిరాకార వస్తువుని తెలుకుంటే సాకారమైంది ఎట్లా తెలుస్తుంది? అయితే ఈ సాకారము అనేటటువంటి వస్తువు నిరాకారమునందు దాగి ఉంది. అది శుద్ధ నిరాకారం కాదు. నిరాకారమునందు సాకారము దాగి ఉంది. విత్తనమునందు వృక్షం దాగి ఉంది. విత్తనమునందు వృక్షం కనపడదు, కనపడినంత మాత్రాన దాని అంకురత దాగి ఉంది. గుడ్డు ఎందు పిల్ల కనపడదు, కోడి కనపడదు, కోడి గుడ్డు మాత్రం కనపడుతుంది, అక్కడ రూపం లేవు. అయితే లేవన్నమా ఆ నిరాకార ఆ చలనరహితమైనటువంటి అండమునందు కూడా చలించే వస్తువు ఒకటి ఏర్పడుతుంది. ఏర్పడదా? మొదలు అది అచలమే కదా. ఆ అండము అచలం అందమా? నిరాకారం అందమా? ఆ నిరాకార నిర్గుణమునందు ఆ నిత్యల అచలమునందే మరి చలనం అనేటటువంటి ఏర్పడింది. జీవ వచ్చింది, తిరగాడుతుంది, వ్యవహారం చేస్తుంది. అచల స్థితి అంటే చలనం వచ్చింది. చలనం ఉంది, అచలము ఎట్లో విత్తనమునందు వృక్షం, వృక్షము విత్తనం ఎట్లనో అట్లనే ఈ అచలమునందు చలనము, చలనమునందు అచలమును ఎరిగినటువంటి వాడు వానికి గురు అనేటువంటి గురి. ఆ గురే గురు. ఏం గురి అక్కడ? ఈ చలనమునందు అచలముని కనుగొని అచలమునందు చలనము చలాచలములకు గురిగా ఉంది. ఈ చలనమునందు అచలమే పద్ధతిగా ఉండేది. ఈ అచలమునందు చలనం ఎట్లా కలుగుతుంది? ఈ ఒక్క మాటనే. నాకు సంకల్పం ఎట్లా కలుగుతుంది? సంకల్పమునందు నేనెట్లా సంచరిస్తాను? సంకల్పం మొదలా, నేను మొదలా? నా సంకల్పం వలన ఇదంతా ఏర్పడుతుందా, లేక దాని ఏర్పడిన దానివల్ల నాకు సంకల్పం వచ్చిందే? థింక్ చేయండి. శబ్దము నామమును సూచించునా లేక స్వరూపమును సూచించునా? నామము కేవలము శబ్దరూపం మాత్రమే. నామం అనేటువంటిది శబ్దరూపం మాత్రమే. ఎందుకంటే శబ్దం ఎక్కడ ఉంటుందో అర్థం అక్కడే ఉంటుంది. ఏ శబ్దం కాకి అన్నామనుకో, కాకి అనేటటువంటి శబ్దం ఎప్పుడు వినిన తక్షణమే కాకి యొక్క రూపం మనకి గోచరం అవుతుంది. కుక్క అనేటువంటి శబ్దం విన్న తక్షణమే కుక్క యొక్క ఆకారం మనకి ఏర్పడుతుంది. కుక్క అనేటువంటి కుక్క అనే శబ్దంలో ఆ కుక్క లేదు, దాని యొక్క ఆకారము ఏర్పడుతుంది, ఇమిడి ఉంది. అట్లా ప్రతి పదార్థం యొక్క శబ్దమునందు అర్థము దాగి ఉంది.
దీన్నే శబ్దార్థ జ్ఞానము అన్నది. ఆత్మార్థ జ్ఞానం కాదు ఇది, ఇదంతా శబ్దార్థ జ్ఞానం. ఈ శబ్దార్థ జ్ఞానం ఎందుకొరకు అనేటువంటి విషయం మనం వ్యక్తం చేసుకుంటే, ఈ శబ్దమునందు అర్థం ఎట్లా ఏర్పడుతుందో, అర్థమునందు ఆ శబ్దం ఎట్లా దాగి ఉందో, ఈ శబ్దమునందు ఆ అర్థం ఎట్లా దాగి ఉందో, ఆ అర్థం నుండి శబ్దం ఎట్లా ఏర్పడుతుందో, శబ్దము అర్థము, అర్థము శబ్దము. దీంట్లో అది ఉంది, దాంట్లో ఇది ఉంది. ఈ చెట్టులో ఇత్తు ఉంది, ఇత్తులో చెట్టు ఉంది. ఎట్లా ఏర్పడుతుంది ఇది? ఈ శుక్ర శోణితాలు కూడా అదే రూపకంగానే ఉండేవి. ప్రకృతి పురుషులన్నా, శుక్ల శోణితములన్నా, నేను మేనులన్నా, ఎరుక మరుపులన్నా, స్త్రీ పురుషులన్నా, జనన మరణములన్నా, ఈ ద్వయములతో కూడినటువంటి ప్రతి పదార్థమునందు కూడా ఒక మూల పదార్థము దాగి ఉంది. గురు శిష్యులన్నా, నేను మేనులన్నా, ఏమన్నా అనుకుని ద్వంద్వ రూపకంగా ఏదైతే ఉందో దాని యందు ఆ ద్వంద్వాతీతమైనటువంటి వస్తువు ఒకటి దాగి ఉంది. ఆ వస్తువు ఉంది కాబట్టి ఈ ద్వంద్వం ఏర్పడుతుంది. ఆ వస్తువు లేకుంటే ఈ ద్వంద్వం ఏర్పడేదానికి ఆస్పదం లేదు. వాచాడంబరమే స్వరూపము అట్లా కాదు. ఈ శబ్దమంతా వాచాడంబరమే అవుతుంది. స్వరూపము అట్లా కాదు. అది ఎందుకు? అది ప్రత్యక్ష ప్రమాణం, వస్తునిశ్చయం. అది కేవలము అపరోక్ష సాక్షాత్కారమును కలిగించున్నదై ఉన్నది. పరోక్షమైనటువంటి ఆ స్వరూపాన్ని అపరోక్షమవని మనుషులకు పరోక్షం పైన బయలు గురుకృపలేకన్. అపరోక్షమవునే మనుషులకు పరోక్షం పైన బయలు గురుకృపలేకన్. ఈ అపరోక్షం అంటే ఏమి, పరోక్షం అంటే ఏమి? అపరోక్షం అంటే ఏమి, పరోక్షం అంటే ఏమి? పరోక్షం అంటే నీకు అన్యముగా ఉన్నటువంటిది. అపరోక్షం అంటే నీ అనుభవంకు అందినటువంటిది. మరి అపరోక్షం అవుతుందా పరోక్షమైనటువంటిది? నీ అనుభవంకి వస్తుంది. అది గురుకృప లేకుండా వస్తుందే రాదు. అపరోక్షమవునే మనుషులకు పరోక్షం పైన బయలు. నీకు పరంగా ఉండేటువంటి బయలు అది నీకు అపరోక్షం అవుతుందా? నీకు సాక్షాత్కారం అవుతుందా? నీకు చూసుకుంటుందని. అపరోక్షం అవునే మనుషులకు పరోక్షం పైన బయలు గురు కృపలేక. కేవలం అపరోక్ష సాక్షాత్కారము కలిగించినదై ఉన్నది కనుక మొదటి శ్లోకములో గురువు యొక్క నామమునకును, రెండవ శ్లోకములో గురువు యొక్క స్వరూపమునకును ప్రాధాన్యత ఇవ్వబడినది. మొట్టమొదట నామమునికి, తర్వాత స్వరూపమునికి ఇవ్వబడినది. అయితే ఇక్కడ నామరూపములు రెండింటిలో ఏది మొదటిది అనేటువంటి ప్రశ్న మళ్ళీ ఏర్పడుతుంది. ఒక నామానికి మొట్టమొదట ఆ శ్లోకంలో ప్రాధాన్యత ఇచ్చి, రెండో శ్లోకంలో స్వరూపానికి ప్రాధాన్యత ఇచ్చినారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ నామరూపము రెండింటిలో ఏది మొదటిది? దేనిని గ్రహించుట సాధకునికి ఉత్తమం? నామము గ్రహించుట ఉత్తమమా, రూపమును గ్రహించుట ఉత్తమమా? ఇంచుక విచారించవలసి ఉన్నది. నామము మంత్రములన్నింటి వలె శబ్ద సంబంధమైనది. ఎన్ని మంత్రాలు ఉండవు? సప్తకోటి మంత్రాలు ఉంటారు, ఒక మంత్రం కాదు. మరి ఈ సప్తకోటి మంత్రాలు ఏదో ఒక మంత్రం గురువు బోధించుంటాడు. శబ్దానికి సంబంధించింది అయిపోయి. మంత్రం అన్నింటి వలె శబ్ద సంబంధము. అన్ని శబ్దములకు అక్షర సముదాయం మూలం. ఏ మంత్రముకైనా అక్షరం లేనిది మంత్రం ఏర్పడదు కదా. అన్ని మంత్రములకు అక్షరం సముదాయము మూలము. అన్ని అక్షరముల ద్వారా ఏర్పడినవే. అన్ని అక్షరములకు ఆది
ప్రణవాక్షరము అన్నారు. ఎన్ని అక్షరముల కల మూలం ఏమంటే ప్రణవాక్షరము అన్నారు. ప్రణవం అంటే శబ్దము, ధ్వని, నాదము, ప్రణవం అని దానికి పేరు. సృష్టి పరిణామంలో చెప్పబడిన శబ్దస్పర్శ రూపరసగంధాను పంచతన్మాత్రలలో రూపము మూడోదిగా ఉన్నది. శబ్దరూపమైన నామమే మొదటిది, రూపము తర్వాత ఏర్పడుతుంది. స్థూల దృష్టికి మనకు తెలియబడుతుంది. కానీ రూపం అనగా వర్ణములు, రంగులు, ఆకారముతో కూడిన నేత్రగోచరమగునది అనుకుంటేమే ఈ భావం సరిపోదు. కానీ భాషా విషయముగా సూచించో మొదట వస్తువు గోచరమైతేనే వ్యవహారార్థం దానికి ఒక పేరు పెట్టుట జరిగినది. ఏదో ఒక వస్తువు ఉంటేనే దానికి ఒక పేరు పెట్టినది వస్తుంది. వస్తువే లేకుంటే నేను పేరు పెట్టాలి దానికి. అంటే ఆకారం ఏర్పడిన తర్వాత, రూపం ఏర్పడిన తర్వాత శబ్దం ఏర్పడుతుంది అని తెలియబడుతుంది. మనం విచారం చేస్తేనేమో ఒక శబ్దం ఉంటేనే దానికి ఒక రూపం ఏర్పడుతుంది. మరి రూపం మొదల శబ్దం మొదల అని విచారం చేస్తే రూపం మూడో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో శబ్దం ఉంది. ఆకాశం యొక్క ధ్వన్యాత్మకము వర్ణాత్మకముగా శబ్దరూపకంగా ఉంది. రూపము అగ్నితత్వము మూడో స్థానంలో ఉంది. ఒక పేరు పెట్టుట జరిగినది. ఏమని? వస్తువు గోచరమైతేనే వ్యవహారార్థం దానికి ఒక పేరు పెట్టుట జరిగినది. కనుక రూపమే మొదటిది, దాని తర్వాతనే దానికి ఒక పేరు పెట్టారు అని చెప్పుట సమంజసముగా నుండును. అంతేకాదు సృష్టికి పూర్వము సృష్టి కారణమైన వస్తువు ఒకటి ఉండి తీరవలెను కదా. దానికి అప్పుడు ఏ నామము లేదు. అయినా దానికి స్వరూప లక్షణం అంటూ ఒకటి ఉండి తీరవలెను. దానికి పేరు లేకున్నప్పటికైనా వస్తు రూపకంగా ఏదో ఒక రూపకంగా ఉండదు. దాని స్వరూపం ఉంది. అందుకే ప్రతి మాటలో చెప్తున్నారు, శబ్ద స్వరూప రసగంధ విషయవాసనలు ఎందుకు మునిగి తేలేటువంటి దానికి శబ్ద స్వరూపములు లేనటువంటి ఒక వస్తువు ఉంది. అందుకే దానికి ధ్వని మొదల తన్మాత్రములు అనుగుణంగా లేశమైన కనిపించని చోటు అని దానికి స్థాన స్వరూప స్వభావములు నిర్ణయించినారు. ఆ స్థాన స్వరూపములు స్వభావములు తెలియకుండానే ఆత్మ ఆత్మ అనుకుంటూ పోతే ప్రేతాత్మ అయిపోతుంది, దయమైపోతుంది. అది అయితే ఆత్మ, అది స్థానము తెలియదు దానికి, దాని స్వరూపము తెలియదు, దాని స్వభావము తెలియదు. స్థానాత్మ భావ శుశ్రూషలు లోలత గావించి లోకాతీతమైన దానిని అవలోకమును చేసి ఈ లోకమును జోలి విడువు, ఇంతే చాలన్నా నీతో కూడిన మరొకన్నా అని హెచ్చరించినారు. మళ్ళీ సృష్టి కారణమైన వస్తువు ఒకటి ఉండి తీరవలేను కదా, దానికి అప్పుడు ఏ నామము లేదు కదా. అయినను దానికి స్వరూప లక్షణం ఒకటి ఉండి తీరవలేను కదా. దాని రూపము అనుటలో మనసునకు మాత్రమే గోచరము స్వరూపమును గ్రహించుటయే ఉత్తమము. కానీ చర్మచక్షువులకు గోచరమైనటువంటి వర్ణాత్మకమైన రూపము కాదు, రంగులతో కూడినటువంటి రూపము కాదు. మరి అది ఏ దానికి గోచరిస్తుంది? అది ఆ రూపము అరూపమైనటువంటి రూపము. అది స్వరూపంతో కూడిన రూపం కాదు, అరూపమైన రూపం. అది ఏ రూపములు కానీ రూపం, అది ఏ శబ్దములు కానీ శబ్దం, అది ఏ రసములు కానీ రసం, అది ఏ గంధము కానీ గంధం, అది ఏ వాక్కు కానీ వాక్, అది ఏ నామము కానీ నామం, అది ఏ రూపము కానీ రూపం. అది ఇప్పుడు నామమును శబ్దముచే సర్వ నామములకు మూలమైనట్టి సర్వ బీజములకు అక్షర సముదాయమునకు మరియు వేద శాస్త్రాది వాగ్మయమునకు అంతటికి మూలమైనట్టి ప్రణవాక్షరము పరవాక్కు కలిగినట్టి
పరమాత్మ స్థానమునే గ్రహించవలని. ఇప్పుడు ఏది పరమాత్మ స్థానం? ఈ ప్రణవాక్షరము అనేటువంటి పరావాక్కు ఎక్కడ పుట్టింది? వైఖరి వాక్కు అంటే మనం చెప్పగలుగుతున్నాం, పలుకుతుంది అన్నాం. అయితే దీనికి 4 రకాలుగా మన జ్ఞానానికి అందించినారు పెద్దలు. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అన్నారు. మరి పరాకు స్థానం ఎక్కడ? కొండ గుహ. పరావాక్కు స్థానం ఎక్కడ? కొండ గుహ. మన అడుగు పోవాలి, ఇంటికి వచ్చిండు బోధకి. ఆ గట్లలో గుట్లలో పోయి చచ్చుకుంటే అడగనే తెలుస్తుంది ప్రణవాక్షరం. తెలియదా? మరి కొండ గుహలంటే ఏమి? ఎక్కడ ఎతకాలి? అందుకే దానికి స్థానము తెలుసుకోవాలి. ఆ తర్వాత దాని స్వరూపము తెలుసుకోవాలి. ఆ తర్వాత దాని స్వభావము తెలుసుకోవాలి. స్థాన స్వరూప స్వభావము ఎంతవరకు తెలుసుకో అంతవరకు నీ జ్ఞానము అజ్ఞానమే, గురు జ్ఞానం కాదు. నీ జ్ఞానం అంతా అజ్ఞానమే. నామమును శబ్దం చే సర్వనామములకు మూలమైనటియో సర్వ బీజములకు అక్షర సముదాయమునకు మరికొన్ని వేదశాస్త్రాది వాగ్మయములకు అంతటికి మూలమైనట్టి ప్రణవాక్షరము పరావాక్కు కలిగినట్టి పరమాత్మ స్థానమే గ్రహించవలెను కనుక ఇందులో 2వ శ్లోకమునకు 1వ శ్లోకమునకు పాఠాంతరమని చెప్పవచ్చు. ప్రథమ శ్లోక వివరణము ఇందు దైవము, పిత, బాంధవ, స్వామి, పరమపదము అను శబ్దార్థములను వివరించి అవి గురునామముతో ఎట్లు సమము కాజాలవో విచారించవలసి ఉన్నది. ఇది ప్రథమ శ్లోకము ఒక అర్థము. ప్రథమ శ్లోకంలో దైవము, దైవము అను శబ్దము దివ్ అను ధాతువు నుండి ఉత్పత్తి. దివ్ అనగా ప్రకాశించుట అని అర్థం. ప్రకాశం అనగా వెలుగుట. దైవమను శబ్దమునకు సృష్టికి పూర్వమే ఉండి సృష్టి స్థితిలయ విస్తీర్ణ ఆకర్షణములకు కారణము కర్తృత్వములను పరమాత్మనే గ్రహించుట ముఖ్యార్థమై ఉన్నది. అప్పుడు అది ప్రకాశ స్వరూపమున అయి ఉన్నది అని చెప్పితే అది ఏ ప్రకాశము? సూర్యప్రకాశమా, చంద్రప్రకాశమా, అగ్ని ప్రకాశమా? అంటే అది స్వయం ప్రకాశమై ఉన్నది. ఆ వెలుగు రూపమై ఉన్నదని గ్రహించుట సమంజసం కాదు. ఏలననగా వేడి, వెలుగు అగ్నిభూత లక్షణములు. నేత్రగోచరమగు అగ్ని విద్వత్ ప్రకాశం వంటి వెలుగు. ఆ అగ్ని విద్వత్ మొదలగునవి సృష్టియే కానప్పుడు ఉండి పరమాత్మకు చెప్పుడు అసంభవము కదా. అది పరమాత్మకు చెప్తే సరిపోతుందే. మధ్య వచ్చినటువంటి అగ్ని, మధ్య వచ్చినటువంటి 3వ భూతంకి సంబంధించినటువంటి వెలుగు, సూర్యప్రకాశం కానీ, చంద్రప్రకాశం కానీ, అగ్ని ప్రకాశం కానీ, ఏ ప్రకాశాలు అయితే ఉండవు ఇవన్నీ కూడా 3వ స్థానంలో ఉండేటటువంటి ప్రకాశములు కదా. ఇవి ఇంతకంటే 3 స్థానముల కంటే మొదలు ఉండేటువంటి ప్రకాశం ఏం ప్రకాశం? అది ప్రకాశం, ఆత్మ ప్రకాశము. మరి ఏ ఆత్మ అది? ఎక్కడుంది ఆత్మ? దాని స్థానం ఏమి? ఆత్మకు స్థానం ఎక్కడ? అలౌకిక ప్రకాశం అని చెప్పినారు పెద్దలు. అలౌకికం అంటే అది ఇటువంటిది అని నిర్ణయించడానికి దాని ఎటువంటి ప్రకాశము తెలుస్తుంది తెలివికి, కానీ నిర్ణయించడానికి ఆ తెలివికి సాధ్యపడదు. దానికి దాన్ని జ్ఞానము అను అర్థముచే గ్రహించవలను. ఎట్లా గ్రహించాలి దాన్ని? ఆ ప్రకాశాన్ని జ్ఞానము అని గ్రహించవలను. అప్పుడు ఆ పరమాత్మ స్వరూపము జ్ఞానమని, చిద్గణమని, ప్రజ్ఞానమని చెప్పవలను. స్వర్గాది ఊర్ధ్వలోకములలోనున్న స్త్రీ పురుష రూపములకు దేవతలందరూ, వాళ్ళందరినీ కూడా పితృదేవతలే అంటాం. ఈ సప్తవిధ ముక్తుల యొక్క పదవిలో వచ్చినప్పుడు జీవుడు
ఈ సృష్టి విస్తీర్ణ ఆకర్షణ వ్యవహారంలో ఏ రూపకంగా జన్మము వచ్చినాడు, ఆ జన్మముకు ఏ రూపకంగా కర్మ ఆచరిస్తున్నాడు, ఆ కర్మ వలన ఏ రూపకంగా ఫలములను పొందుతున్నాడు అనేటువంటి విషయాన్ని ప్రతిపాదించినప్పుడు పితృయాన, దేవయాన, కర్మయాన అనేటటువంటి యానత్రయముల ద్వారా జీవుడు సంచరిస్తున్నాడు. మరి పితృయానం అంటే యావది అని విచారం చేస్తే ఇది చంద్రలోక పర్యంతరము అన్నారు. మరి దేవయానము సూర్యలోక పర్యంతరము అన్నారు. కర్మలోకము అగ్నిలోక పర్యంతరం అన్నారు. ఈ 3 లోకాలు. ఆ వెలుగు రూపం ఒక తేజస్సు చెప్పినను చెప్పవచ్చును. వారందరి ఉత్పత్తికి కూడా పూర్వమే ఉండి వారి ఉత్పత్తికి కారణభూతులై ఉన్న చిద్గణమై ఉన్న పరమాత్మ వెలుగు ఎక్కడిది? లోకములో పూజింపబడే దేవతలు ఎవరును గురు శబ్దమునకు సూచించబడిన గురుతత్వంతో సమానులు గారు. ప్రపంచంలో ఎంతమంది దేవతలు పూజింపబడుతుండరో 33 కోటి దేవతలు అన్నారు. వారందరూ కూడా గురుతత్వముతో సమానులు కారు. ఎందుకు? స్త్రీ పురుష రూపములకు దేవతలందరూ దైవరూపముగా మానవులు వచ్చి పూజింపబడుతున్నారు కదా, వారికి వెలుగు రూపముగా తేజస్సు చెప్పినను చెప్పవచ్చును. వారందరి ఉత్పత్తికి కూడా పూర్వమే ఉండి వారి ఉత్పత్తికి కారణభూతులయ్యి చిద్గణమై ఉన్న పరమాత్మ వెలుగు ఎక్కడిది? లోకములో పూజింపబడే దేవతలు ఎవ్వరును గురు శబ్దముచే సూచింపబడిన గురుతత్వంతో సమానులు గారు. గురునామము అనుటలో గురు అను శబ్దము నామము గాని సాకారుడు గురువు యొక్క నామమే గ్రహించలేదు అని తెలియవలను. అందుకే ఏకేవ పరో మంత్రో గురు నిత్యాక్షర ద్వయం అని గురుగీత అన్యత్రత చెప్పబడుచున్నది. వీడికేనా పితది కూడా చెప్పాలన్నా? వీడికి ఐదు అయిపోయినాయి. మొత్తం ముగియాలనా? ఇంకో శ్లోకం ఉంటుంది, ఇవి అయిపోతుంది. పిత అనగా తండ్రి మరియు పితృదేవతలకును ఈ శబ్దము అన్వయించును. తండ్రి కంటేనో లేక పితరుల కంటేనో గురు పరమాత్మ గొప్పవాడని స్పష్టమే. తండ్రి, తాతలు, ముత్తాతలు ఉన్నారు కదా, పితరులు, వాళ్ళందరికంటే కూడా గురువు గొప్పవాడు అన్నారు. తండ్రి కంటే, తాతల కంటే కూడా గురువు గొప్పవాడు. ఆ గురు పరమాత్మ గొప్పవాడని స్పష్టమే కానీ ప్రత్యేకముగా చెప్పుటకు కారణమేమి? ఎట్లయితే గొప్పవాడని, దేవతల కంటే గొప్పవాడని మొదలు తెలిసిపోయింది కదా, ఇప్పుడు వీళ్ళకి ప్రత్యేకంగా ఎందుకు దీన్ని తండ్రి కంటే గొప్పవాడు, తాతల కంటే గొప్పవాడని ఎందుకు ప్రత్యేకంగా చెప్పవలసి వచ్చింది అని ప్రశ్న చేస్తున్నాడు. మొదలు చెప్పినారు కదా అందరికంటే గొప్పవాడని. దేవతల కంటే గొప్పవాడు అన్నప్పుడు ఇంకా దేవతల కంటే తండ్రి గొప్పవాడా? మరి తండ్రి కంటే గొప్పవాడని ఇంకా ఎందుకు చెప్పవలసి వచ్చింది? తండ్రి కంటే గొప్పపోయిన దేవతల కంటే గొప్పవాడు అన్నప్పుడు ముగిసిపోయింది కదా కథ. అయినా మళ్ళీ తండ్రి కంటే గొప్పవాడని ఎందుకు చెప్పవలసి వచ్చింది అని ప్రశ్న చేస్తే ప్రత్యేకంగా చెప్పుడు కారణం ఏమి అంటే తండ్రి తన స్థూల దేయమునకు బీజ రూపుడై ఉండుటయే గాక బాల్యమునందు తనకు విద్యాబుద్ధులను నేర్పి తన శీల సంపత్తికి నిర్మాత ఒకటయే గాక ఉపనయన కాలమున తనకు జ్ఞానోపదేశము చేసి తన పారమార్థిక శ్రేయస్సునకు కూడా బునాది వేసిన వాడొకటే తండ్రి కంటే దైవము లేడని ఎంచవలసి ఉన్నది. అయితే గురు పరమాత్మ తనకే కాక తన వంటి మానవులందరి యొక్క స్థూల సూక్ష్మ కారణ మహాకారణ దేహములన్నింటికీ అత్యంత మూల కారణ స్వరూపుడై ఉన్నాడు. సర్వ ప్రకాశములకు ప్రకాశుడై ఉన్నాడు. ఇటు స్వయం ప్రకాశ స్వరూపుడై ఉండుటకే గురు పరమాత్మ కన్నా తండ్రి కంటేనూ గొప్పవాడు. తండ్రిని దేవుడని భావించవలసి వస్తే గురువును దేవాది దేవుడని భావించవలసి ఉన్నది. బాంధవ అంటే బంధువులు, బంధువులు, రాబంధువులు, రక్త సంబంధులు మాత్రమే అయి ఉన్నారు. కానీ ఆత్మ సంబంధికులు ఎంత మాత్రము కారు. ఆపత్కాలములలో బంధువులు ఏ కించిత్తుగానో మనకు సహాయపడగలరు కానీ
ఆపద్ధ్వంసకమని గురు పరమాత్మ కీర్తింపబడుతున్నాడు. సర్వ ఆపదలను ధ్వంసం చేసేటువంటి వాడని కీర్తింపు. గురుని కీర్తించినారు. సర్వ దోషహరుడని, సర్వ మంత్రహరుడని, సర్వ అరిష్టుడని, మరి సర్వదేవత వశీకరుడని ఎన్నో రీతిగా గురుని వర్ణించినారు. ఇక్కడ సర్వ ఎవరైనా వేరే వాడు ఏదైనా ఒక దోషం ఏదైనా ఆపద వస్తే కాపాడి వచ్చేమో, కొడు లేకుండా ఒక పూట పెట్టిండి వచ్చేమో, కానీ గురు పరమాత్మ సర్వ ఆపాద ధ్వంసకం అని గురు పరమాత్మ కీర్తింపబడుతున్నాడు. అయితే తన దుష్కృత్య కర్మయే తన దుఃఖములకు కారణమైనప్పుడు తన ఆపదలను పరమాత్మ ఎట్లా ధ్వంసం చేయగలడు? మనం చేసినటువంటి పాప పుణ్యాలు మనం కారణం, కానీ మరి ఆ గురు పరమాత్మ ఎట్లా దొరికి చదవుతుంది? మనం చేసినటువంటి పాప పుణ్యాలను ఎట్లా పోగొడతాడు? మనమే అనుభవించాలనా? దానికి ఏమైనా ఉపాయం ఉందే? అందువలన పరమాత్మ ఎట్లా ధ్వంసం చేయగలడు అంటే, నాకు దుఃఖము కలిగినది అను పరితాపము తనకు కలగకుండా సహానుబుద్ధిని ప్రసాదించుటచే దుఃఖములు కలిగినను కలగనివి అగుచున్నది. ఎట్లా సహానుభూతి కలుగుతుంది? నీవే ఆ పరమాత్మ స్వరూపుడు అనేటటువంటి నీకు స్థాన స్వరూప స్వభావములను తెలియజేసి, ఇది నీవు కాదు, ఇది నీది కాదు, అదిగో నీ స్వరూపము, అదిగో నీ స్థానము, అదిగో అనేటటువంటి గురు పరమాత్మ ఎప్పుడైతే నీ స్వస్వరూపానుసంధానం కలిగిస్తాడో, నీ స్వరూపము నీకు తెలియజేస్తాడో, నీవెవడో నీకు చూపిస్తాడో, అప్పుడు దుఃఖములుండని కూడా వాతులు కూడా వీకోవన్నాడు. ఎందుకంటే నాది కాని దాన్ని నేను ఏడుస్తుంటే, నాది కాదు అని సత్యం తెలుసుకునే ఇంకేం ఎందుకు ఏడుస్తా? దుఃఖం ఎప్పుడొచ్చింది? నాది అనే భ్రమలో ఉన్నంత వరకు నాకు దుఃఖం ఉండే, నాది కాదు అని భ్రమ తీర్చి సర్వద్వంద్వములకు అంటే ఈ దుఃఖములు కలిగినటువంటి పరితాపములు కూడా తనకు కలగకుండా సహానుబుద్ధి, సమాన బుద్ధి, సహానుబుద్ధి, సమాన బుద్ధి ప్రసాదించినాడు. ఎట్లా సహానుబుద్ధి కలుగుతుంది, ఎట్లా ఆ సమాన బుద్ధి తనకు ఏర్పడుతుంది అంటే, తన స్వరూపమును ఎవడైతే స్వస్వరూపానుసంధానం చేసుకున్నాడో మనకి బోధలేదు. ఇంకా ఆ స్వస్వరూపానుసంధానమే గురు శిష్య ఐక్యం. ఆ స్వరూపానుసంధానం ఎంతవరకు నీకు కలగదో అంతవరకు నీవు ఎన్ని నేర్చుకున్నా, ఎన్ని మాటలు చెప్పినా దుఃఖ బాధితుడివే, తప్పదు నీకు. నాకు దుఃఖం తొలగించుకున్నాడంటే నీ స్వరూపమును నీకు కలిగించుకున్నాలా. అందుకే నీలో నిన్ను చూడమురా, నిజముగా నీవు నిలువరా అనేటువంటి పదములు అందుకే వాడినారు. ఎట్లా ధ్వంసం అవుతుంది అది అంటే, సహానుబుద్ధిని ప్రసాదిస్తున్నాడు. సహానుబుద్ధి ఎప్పుడు వస్తుంది మనకి? చేసినప్పుడు, ఆ పద్ధతిగా గురు కరుణకు పాత్రుడు అయినప్పుడు, ఆ అహంకార నాశనం చేసుకొని నీవు ఆచరించినప్పుడు అది సాధ్యపడుతుందే. కానీ నీతో అనేకమైన అహంకారములు అంతఃకరణములు ఒకటి పెట్టుకొని నీవు ఎన్ని భక్తులు చేసినా అది సహానుభూతి నీకు ఎన్నడూ కలగదు. శాంతి ఎప్పటికీ అది సాధ్యమే, కనసలేని మాటనే అవుతుంది. ఇంకా స్వామి అన్నారు. స్వామి అనగా యజమాని, ప్రభువు, అధిపతి, ఈశ్వరుడు, ప్రభువు, రాజా. ఆ రాజాకిని ధిక్కరిస్తే ప్రభువును కోపం కలిగి తనను శిక్షించగలడు. ప్రభుని కోపము ఒకనొక సమంజసము కాకపోవచ్చును. ఎంతటి ధర్మ ప్రభువు అయినను అతని అంతఃకరణ సంబంధమైన కామక్రోధాదికులకు బానిసాగుచున్నాడు. కానీ గురు పరమాత్మ అట్టి కామక్రోధాదికములకు బద్ధుడు కాడు. గురు పరమాత్మకి ఇతర యజమానులకి, రాజులకి ఉండేటువంటి అంతఃకరణకి వ్యత్యాసం ఉందా లేదా? గురు అంతఃకరణము ఒక చక్రవర్తి అంతఃకరణం ఒకటేనా? చక్రవర్తులకు చక్రవర్తి, గురు చక్రవర్తి అన్నారు. రాజులకు రాజా, గురు మహారాజా అన్నారు. యజమాని, ప్రభువు, అధిపతి, ఈశ్వరుడు. ప్రభువును అగ్ని ధిక్కరిస్తే ప్రభువునకు కోపము కలిగి తనకు శిక్షించగలడు. ప్రభుని కోపము ఒకప్పుడు సమంజసము కాకపోవచ్చును. ఎంతటి ధర్మ ప్రభు అయినను అతనికి అంతఃకరణం ఉంది. అంతఃకరణ సంబంధమైన కామక్రోధాధికములు ఉండవి, దాన్ని బానిసాగుచున్నాడు. కానీ గురు పరమాత్మ అట్టి కామక్రోధాధికములకు బద్ధుడుగాడు, కేవలము నిమిత్తమాత్రుడు. మన దుష్కర్మములకు మనకు శిక్షారూపముగా ప్రాప్తించు దుఃఖములకు మనమే బాధ్యులమై ఉన్నాం. మనకు ఒకప్పుడు ప్రభువు వలన కలుగు అన్యాయ రూపము శిక్ష ఎన్నడూను గురు పరమాత్మ వలన మనకు విధింపబడనేరదు.
ప్రభువు కంటే గురు పరమాత్మ ఎంతో మిన్నై ఉన్నాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఇరువురికి సమానమే అని సూర్యదృష్టి చేత మాత్రమే నియమింపబడినది. కర్మమే జనులకు దైవము, కర్మమే సుఖ దుఃఖములకు కారణం అనిపా అని చెప్పబడినది. అర్థమైన విషయము, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేటప్పుడు కనికరం కలిగి ఉన్నాడా, ఏమో కోపం కలిగి ఉన్నాడా? గురు పరమాత్మ అవతార పురుషుడైన మనం ఏ పరమాత్మ అని చెప్పినామో, దుష్ట శిక్షణ కొరకు నేను అవతారం ఎత్తుతాను, యుగ యుగములందు నేను వస్తున్నాను అని చెప్పినటువంటి కృష్ణుడు ఒకరి మీద ప్రేమతోనో ఒకరి మీద ద్వేషంతో చేసినాడా? అందుకే గురు పరమాత్మ అంతఃకరణమునకు బద్ధుడు గాడు. సుఖ దుఃఖములకు మనమే బాధ్యులమై ఉన్నాం. మనకు ఒకప్పుడు ప్రభు వలన కలుగు అన్యాయ రూపములకు శిక్ష ఎన్నడూ గురు పరమాత్మ వలన మనకు విధింపబడనేరదు. ప్రభు కంటే గురు పరమాత్మ ఎంతో మిన్నై ఉన్నాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఇరువురకు సమానమే అని సూర్యదృష్టి చేత మాత్రమే నిర్ణయింపబడినది. కర్మమే జనులకు దైవము, కర్మమే సుఖ దుఃఖము కారణమని తత్వవేత్త నిర్ణయింపబడినారు. పరమపదము అనగా శ్రేష్టమైన మోక్షస్థానం అనగా ఆత్మస్థానమే అయి ఉన్నది. ఈ ఆత్మస్థానం కంటే కూడా గురువు గొప్పవాడు. ఎందుకంటే ఒక గుడిలో ఒక లింగమునో దేవుణ్ణో పెట్టినాము, అది గొప్పదే, ఆ గుడి గొప్పదే? దానికంటే దేవుని కంటే గుడి గొప్పదే, గుడి కంటే దేవుడు గొప్పనా? ఏ దాని వలన ఆ గుడికి కీర్తి వచ్చింది? ఆ గుడిలో దేవుడే లేకుంటే ఎంత పెద్ద గుడి కట్టుకున్నా కూడా ఏం లాభం? నీకు ఎంత జ్ఞానం ఉండినా కూడా గురువు అనే గుర్తే లేకుంటే, గురి లేకుంటే ఎంత జ్ఞానం ఉంటే ఏం లాభం? దేవుడు లేని ఇల్లు, పెద్దలు లేని పని, దీపం లేని కొంప, ఇవన్నీ నిష్ప్రయోజనం అవుతాయి. మొగుడు లేని ముండ. పరమపదం అనగా శ్రేష్టమైన మోక్షస్థానం అని అనగా ఆత్మస్థానమై ఉన్నది. అది నా స్వరూపం, నా స్వస్థానం, నా రూపము, నా స్థానం. నాకంటే పూజనీయముడు ఎన్నడూ కాదు కదా అది. అట్లే గురు పరమాత్మ యొక్క ఆవరణము పరమాత్మ కంటే శ్రేష్టం కాదు. దేవుని కంటే దేవాలయం శ్రేష్టమగునా? ఇది ప్రథమ శ్లోకమునకు అర్థం. రెండో శ్లోకమునందు విశేష వివరణము. శ్రీ గురుం గురు ధ్యానం సమం కర్మ. ఇది ముందర వారం వస్తుంది. రెండో శ్లోకం యొక్క అర్థము ముందర వారము 3 శబ్దాలు వస్తాయి. శ్రీ గురు అంటే ఏమి, గురు ధ్యానము, సమం కర్మ. ఎట్లా సమన్వయపరుస్తారు కర్మని, ఏ పద్ధతికి ఆచరిస్తారు, ఎట్లా ఆచరించాలా? సద్గురు మహారాజ్ జై. మేము తెలుగు తిరంగిల్ల ತಿಳಿತಾವ ಮಾತಾಡೋರಂಗೆ ಇಲ್ಲ ಮಾತಾಡ್ತಾರೆ ಇವಾಗ ವಿಚಾರ ಹೇಳಿದ್ದೆಲ್ಲ ಅರ್ಥ ಆಯ್ತಾ?